వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో నిన్న ఒక వీడియో రిలీజ్ చేసినాం. సో అందులో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో అపాయింట్మెంట్, అవార్డ్స్, అదేవిధంగా రెజల్యూషన్స్ అనేవి చూసినాం. సో ఈ సెషన్లో ఇవే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి మరికొన్ని ఇష్యూస్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిపోర్ట్స్. సో మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాస్తే గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఆర్ సివిల్స్ ఏవైనా సరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చే రిపోర్ట్స్ని కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. సో రెండు రకాలుగా, ఒకటి వచ్చేసి మనకు ఎంసీక్యూస్లో నేరుగా అడుగుతారు, రెండోది మనం ఎస్ఏ రైటింగ్లో కానీ కన్సర్న్ సబ్జెక్ట్లో కానీ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ రిపోర్ట్ని యాస్టీస్గా మనము కోట్ చేయాల్సి ఉంటుంది, ఉటంకించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆర్గనైజేషన్స్లో కెనడాలో మనకు మాంట్రియల్లో 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. కెనడాలోని మాంట్రియల్ MONTREL, కెనడాలోని మాంట్రియల్లో 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటేమో ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటాం, ICAO. రెండవది వచ్చేసి మనకు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, వాడా అంటాం, వాడా. సో మాంట్రియల్లో ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉంటాయంటే ICAO అండ్ వాడా. ICAO ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకు చికాగో కన్వెన్షన్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. నెక్స్ట్ వాడా. సో ఇప్పుడు ఈ వాడా మనకు ఒక రిపోర్ట్ ఇచ్చిందన్నమాట. ఏంటా రిపోర్ట్ అనంటే 2022లో అతి ఎక్కువగా మనకు డోపింగ్, డోపింగ్, సో అతి ఎక్కువగా డోపింగ్కు పాల్పడిన దేశంగా మనకు భారత్ క్రీడాకారులు ఎక్కువ ఉన్నారు అని చెప్పింది. సో పాయింట్ అర్థమైంది కదా. డోపింగ్ అని అంటే లైక్ ఆడేవాళ్ళు క్రీడాకారులు టు ఇంక్రీజ్ దేర్ పర్ఫార్మెన్స్ దే జనరల్లీ యూస్ దిస్ ఫార్మాస్యూటికల్స్ అన్నమాట, రైట్. అయితే అట్లా వాడకూడదు, డోపింగ్ అంటారు. మరి ఈ డోపింగ్కు ఎక్కువ మంది 2022లో ఇండియన్సే పార్టిసిపేట్ చేసినారని చెప్పి రిపోర్ట్. అయితే భారతదేశంలో చాలా మంది ఇంటెన్షనల్గా చేయరు అనమాట, ఉద్దేశపూర్వకంగా చేయరు, అది వాళ్ళకి తెలియకుండానే చేస్తూ ఉన్నారు. అందుకోసమే గవర్నమెంట్ రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ను డిక్లేర్ చేసింది, లైక్ క్విజ్ ప్రోగ్రామ్ పెట్టడం, వాళ్ళకు అవగాహన కల్పించాలి అని చూస్తూ ఉన్నది. సో మనకేమని అడుగుతాడు, భారత్ 2022లో ఎక్కువ మనకు డోపింగ్ పాల్పడిన వాళ్ళల్లో భారతదేశం ఏ ప్లేస్లో ఉందంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. ఎవరు చెప్పారంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. దీని హెడ్ క్వార్టర్ మనకి ఎక్కడ ఉంటుంది అని అంటే కెనడాలోని మాంట్రియల్. నెక్స్ట్ ఇక కెనడా నుంచి అమెరికాకు వద్దాం. అమెరికాలో ఎప్పుడైనా స్టాండర్డ్ కదా, మనకు న్యూయార్క్లో అదేవిధంగా వాషింగ్టన్లో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మరి న్యూయార్క్లో మనకు చూస్తే UNO ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇచ్చింది. అదేంటంటే చైల్డ్ మోర్టాలిటీకి సంబంధించింది, అంటే శిశు మరణాలకు సంబంధించింది. ఇది మీకు వస్తుందా రాదా అన్న సంబంధం 100% దిస్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ యూజ్ వైల్ రైటింగ్ ద ఎస్సే ఆర్ యూ కెన్ రైట్ దిస్ ఈవెన్ వెన్ యూ ఆర్ రైటింగ్ సోషియో ఎకానమిక్ ఇష్యూస్. సామాజిక ఆర్థిక అంశాలు కానీ ఎస్సే కానీ రాసేటప్పుడు మీరు దీన్ని వినియోగించుకోవచ్చు. ఏమని చెప్తున్నాడు, గ్లోబల్ చైల్డ్ డెత్స్ రీచ్డ్ హిస్టారిక్లో, మంచిదే కదా. 2022 నాటికి ఈ గ్లోబల్ చైల్డ్ శిశు మరణాలు అన్నది భారీగా తగ్గిపోయింది అని చెప్తున్నాడు. అయితే చాలామంది ఏం చేస్తారు, ఎస్సే రాసేటప్పుడు భారీగా తగ్గిపోయింది, there is a great reduction, is a great achievement అట్లా రాయడం వల్ల మార్కులు రావు. మీరు the more adjectives that you use won't fetch any marks. ఎక్కువగా విశేషణాలు ఉపయోగించడం వల్ల మార్కులు రావు, రైట్. ప్రూఫ్స్ తోటి రాయాలి, డాక్యుమెంటేషన్ అన్నమాట. అంటే ఏంటి, UNO ప్రకారము 2000లో 9.9 మిలియన్లు ఉన్న చైల్డ్ మోర్టాలిటీ రేట్ 2022కు 4.9 మిలియన్లకు వచ్చింది. అంత ఉన్నది 9.9 నుంచి 4.9కి వచ్చింది. ఎవరు చెప్పారు, UNO చెప్పింది. ఇంకా దీనికి ఎలాంటి అడ్జెక్టివ్స్ అవసరం లేదు, నేరుగా రాస్తున్నారనమాట. సో అంటే అది మీరు అడ్జెక్టివ్స్ ఎక్కువ రాస్తుంటే పేజీ నింపుతున్నారు అని అర్థం. ఎన్ని వర్డ్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, దాన్ని నింపుతున్నారు. అట్లా నింపడం వల్ల మార్కులు రావు. ఇట్లా మీరు ఇన్ఫర్మేషన్ రాయడం వల్ల ఇక్కడే గ్రేట్ అచీవ్మెంట్ అని తెలిసిపోతుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు, రైట్. ఇది మనకు UNO ఇచ్చిన రిపోర్ట్.
నెక్స్ట్ వచ్చేసి ఈ యుఎన్ఓ మనకు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఫుడ్ వేస్ట్కు సంబంధించింది. చాలా ఇంపార్టెంట్. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి ఉన్నాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 12 క్లాస్ 3 17 ఉన్నాయి కదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇందులో 12 క్లాస్ 3 దేనికి సంబంధించింది అని అంటే ఫుడ్ వేస్ట్ చేయకుండా అని చెప్తుంది. కానీ యుఎన్ఓ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రతిరోజు 1 బిలియన్ మీల్స్ని వేస్ట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడ వేస్ట్ అవుతుందంటే అది ఫామ్ నుంచి చివరి వరకు, అంటే ప్రొడ్యూస్ అయింది అగ్రికల్చర్లో, అక్కడ కొంత వేస్ట్ అయిపోతుంది. అకాల వర్షం పడింది అనుకోండి, ఆల్ ఆఫ్ సడన్ రైన్, కొంచెం పంట నష్టపోతాం. హోటల్స్కి వెళ్ళి ఆర్డర్ చేస్తారు, వాళ్ళు తిన్నదంతా ఆర్డర్ చేయొచ్చు. భారీ ఎత్తున ఆర్డర్ చేయడం, వదిలేసి వెళ్ళిపోవడం, ఇట్లా ఫుడ్ వేస్ట్ అనేది బాగా అవుతుందన్నమాట. ప్రతిరోజు, ఇది ఏదో ఒకరోజు కాదు, ప్రతిరోజు 1 బిలియన్. సో మొత్తం ప్రపంచంలోని పేదలందరికీ సరిపోయే ఫుడ్ అది వేస్ట్ చేస్తున్నాం అన్నమాట. రైట్. సో ఇవి మనకు ఎస్ఏ రైటింగ్లో కానీ మిగతా వాటిల్లో కానీ ఫుడ్ సెక్యూరిటీ గురించి రాయాలి, ఆహార భద్రత గురించి రాయాలి. అప్పుడు మీరేం రాస్తారు? ఆహారాన్ని రక్షించాలి, ఆహారం వేస్ట్ చేయకూడదు, హోటల్స్లో ఎంత కావాలంత ఆర్డర్ చేయాలి, ఇట్లా రావు మార్కులు. ఏమని చెప్తాం? నేరుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12 క్లాస్ 3 ప్రకారము ఫుడ్ సేవ్ అనేది చాలా ఇంపార్టెంట్. యుఎన్ఓ ఇచ్చిన రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ప్రతిరోజు 1 బిలియన్ మీల్స్ వేస్ట్ చేస్తున్నాం, దీన్ని అరికట్టాలి. దట్స్ ఆల్, అంతే. అట్లా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్, ఈ పర్టికులర్ ఏరియా నుంచి మీరు ఏ ఎగ్జామ్ రాసినా క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ వాళ్ళు ఇచ్చింది. ఏమని చెప్తున్నారు? ప్రపంచంలో భారతదేశం పాపులేషన్లో నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చింది. ఇండియా రీచ్ టు ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద పాపులేషన్. మన పాపులేషన్ 144.17 crore చేరింది. ఇప్పటిదాకా పాపులేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న చైనా వెనక్కి వెళ్ళిపోయింది. చైనా పాపులేషన్ ఈజ్ ఓన్లీ 142.5 crore మాత్రమే. సో ఇండియా ఇప్పుడు 144.17 crore ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, అంటే ఎంతకాలం మనిషి జీవిస్తున్నాడు అని చెప్పి. సో భారతదేశంలో ఉమెన్ 74 years అని చెప్పి, మెన్ 71 years బతుకుతున్నారు అని చెప్పి ఈ పాపులేషన్ ఫండ్ ఫర్ యాక్టివిటీస్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. సో ఓకే, సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇటు అటు మార్చి క్వశ్చన్ ఇస్తాడు మనకు. ఈ స్టేట్ ఎగ్జామినేషన్స్లో ఏమవుతుందంటే డేటా వచ్చినప్పుడు ఇటు మార్చి ఇస్తాడు. మెన్కి 74 ఇచ్చి ఉమెన్కి 71 ఇస్తాడు. సో అటు మారింది, ఏది ట్రూ అని అంటాడనమాట. రైట్. నెక్స్ట్, మరి భారతదేశంలో చైల్డ్ మ్యారేజెస్ 23% అయినాయి. ఏ పీరియడ్లో అంటే 2006 to 23. ఈ పర్టికులర్ అంశం మనము యూ కెన్ యూజ్ ఇన్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్. భారతదేశంలో ఏంటి మనకు సామాజిక సమస్యలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. పావర్టీ ఇస్ ఎ సోషల్ ఎకనామిక్ ఇష్యూ, అన్ఎంప్లాయ్మెంట్, విధంగా చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. చిన్నపిల్లలకి ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకొని వస్తాయి చైల్డ్ మ్యారేజెస్. సో మనం చైల్డ్ మ్యారేజ్ వల్ల కలిగే నష్టాలు రాస్తున్నప్పుడు ఎన్ని జరిగినాయి అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అనేది కోట్ చేస్తాం. నెక్స్ట్, ఉమెన్ విత్ డిసెబిలిటీస్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈజీగా చెప్తాను, భారతదేశంలో ఉమెన్ పట్ల డిస్క్రిమినేషన్ ఉన్నది, అంటే మహిళల పట్ల వివక్షను చూపిస్తున్నాం. మహిళలను వాళ్ళు సెకండ్ సిటిజన్స్గా చూస్తారు, సమానంగా చూడరు అన్నమాట. ఇది భారతదేశంలో ఎప్పటి నుంచే ఉన్నది. అయితే ఇక్కడ ఏమని అంటాడనంటే, సో ఉమెన్ ఉన్నారు, ఆల్రెడీ ఉమెన్ డిస్క్రిమినేషన్లో ఉంది భారతదేశంలో. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ ఉండే ఉమెన్ ఉందనుకోండి, షీ ఈజ్ 10 times more discriminated compared to నార్మల్ ఉమెన్. సో ఒక నార్మల్ ఉమెన్ ఉన్నారు, ఒక హ్యాండిక్యాప్డ్ ఉండే ఉమెన్ ఉన్నారు. ఈ నార్మల్ ఉమెన్ కంటే కూడా ఈ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, దివ్యాంగ్ అని అంటాం, వారు 10 times ఎక్కువ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. సో ఈ పాయింట్ను మీరు 100% ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి రాసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ డిస్క్రిమినేషన్ ఎందుకు రాస్తాము అని అంటే, ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టే ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించాలి మనం. ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ నేర్చుకోండి, ఖచ్చితంగా మెయిన్స్లో రాయాల్సి వస్తుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ మీరు కోట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇదిగో డిస్క్రిమినేషన్ ఉంది, నార్మల్ ఉమెన్ పైన డిస్క్రిమినేషన్ ఉన్నది, అంతకన్నా 10 times మనకు వీరిపైన ఉన్నది అని చెప్పి రాస్తామన్నమాట. రైట్. అందుకే ఈ రిపోర్ట్స్ అన్నవి మనము కేవలం ఎంసీక్యూస్ కోణంలో కాకుండా
ఆల్వేస్. ఇంతకుముందు నిన్న సెషన్లో అవార్డ్స్ అపాయింట్మెంట్స్ ఇచ్చిన అవి MCQsలోనే పనికొస్తాయి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు యూజ్ ఇన్ ద మెయిన్స్ ఎన్రిచ్మెంట్. మెయిన్స్లో మనం యూజ్ చేయాలి, కానీ ఇవి మెయిన్స్లో కూడా యూజ్ చేయాలి. అందుకే సపరేట్ చేసి మీకు ఈ సెషన్ని ఎపిటోమ్ IAS అందిస్తున్నది. అండ్ నెక్స్ట్ ఇప్పటిదాకా మనం చూసినవి న్యూయార్క్ కేంద్రంగా పనిచేసినవి. నెక్స్ట్ జెనీవా కేంద్రంగా, జెనీవాలో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నిన్న సెషన్లో కూడా నేను బాగా చెప్పినాను నేను మీకు, రైట్. ఇంకా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉన్నది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మరి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మనకు రైట్ 10.1 మిలియన్ చిల్డ్రన్ ఇండియాలో ఇంకా మనకు చైల్డ్ లేబర్గా ఉన్నారు అని చెప్పింది, చాలా ఇంపార్టెంట్. సో మీకు ఆర్టికల్ 24 prohibits what? ఆర్టికల్ 24 prohibits ద చైల్డ్ లేబర్. సో ఆర్టికల్ 24 ని అనలైజ్ చేయండి అన్నప్పుడు ఇది యాస్టిస్గా కోట్ చేస్తాం. సో 2023 జూన్లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఎంతమంది చైల్డ్ లేబర్లో ఉన్నారు ఇంకా అంటే 10.1 మిలియన్ చిల్డ్రన్ ఇంకా ఉన్నారు, రైట్. సో ఇది నెక్స్ట్ ఇదే జెనీవాలో మనకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అని చెప్పి ఉన్నది. మరి రైట్ వీళ్ళు ఇచ్చిన రిపోర్టు ఈసారి గ్రూప్ 1లో ఖచ్చితంగా రావచ్చు అనుకుంటున్నది. గ్లోబల్ రెమిటెన్సెస్లో ఇండియా ఈజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. చాలా కాలంగా మనం ఇండియా ఎప్పుడు నెంబర్ 1 గానే ఉంటుంది. ఏ విషయంలో అంటే గ్లోబల్ రెమిటెన్సెస్ విషయంలో, రైట్. సో అండ్ ఇంకొకటి ఏంటనంటే ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు క్రాస్ 100 బిలియన్ మార్క్ ఇన్ ద రెమిటెన్సెస్, రైట్. రెమిటెన్సెస్లో 100 బిలియన్ మార్కులు దాటిన తొలి దేశం ఇండియానే. ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ రెమిటెన్సెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మనమే. సో మనది దాదాపుగా ఇప్పుడు $111 బిలియన్ ఉన్నది. సెకండ్ థర్డ్ ప్లేస్లో మనకు మెక్సికో, చైనాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలవి కలిపితే సుమారుగా ఇండియాకి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే గ్లోబల్ రెమిటెన్సెస్లో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇండియాను తాకే దేశం కూడా మరొకటి లేదు. ఇండియావి 111 ఉంటే మెక్సికో, చైనావి కలిపితే 112కి వచ్చినాయి, రైట్. సో నెక్స్ట్ మరి టాప్ 5 కంట్రీస్ ఏవి గ్లోబల్ రెమిటెన్సెస్ అడుగుతాడు. పుట్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అంటాడు. ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉన్నది, సెకండ్ ప్లేస్లో మెక్సికో, థర్డ్ ప్లేస్లో చైనా, ఫోర్త్లో ఫిలిప్పీన్స్, ఫిఫ్త్గా ఫ్రాన్స్ ఉన్నది, రైట్. ఫస్ట్ యూరోపియన్ కంట్రీ ఏదంటే ఫ్రాన్స్. ఇందులో ఇండియా మనకు ఏషియన్ కంట్రీ, చైనా ఏషియన్ కంట్రీ, ఫిలిప్పీన్స్ ఏషియన్ కంట్రీ, మెక్సికో అనేది నార్త్ అమెరికన్ కంట్రీ, రైట్. అండ్ నెక్స్ట్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్కు ప్రస్తుతం అబ్దుల్లా అల్ మండోస్ అనే అతను డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు అండ్ చైర్మన్గా ఉన్నాడు. వైస్ చైర్మన్గా మరి మృత్యుంజయ మహాపాత్ర అని చెప్పి ఇండియాకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, రైట్. మరి ఈ ఆర్గనైజేషన్ ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ప్రపంచంలో బాగా వేడెక్కుతున్న కాంటినెంట్ యూరప్ కాంటినెంట్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ వార్మింగ్ కాంటినెంట్ అంటాడు. చాలా మంది ఆస్పిరెంట్స్ ఇస్తారు, ఇట్లా క్వశ్చన్ ఇస్తాడు. అకార్డింగ్ టు వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ వార్మింగ్ కాంటినెంట్ అంటాడు. చాలా మంది ఆస్పిరెంట్స్ చదవని వాళ్ళు ఆఫ్రికాకు పెట్టేస్తారు. ఎందుకనంటే ఈక్వేటర్ దగ్గర ఉంది కాబట్టి అదే వేడెక్కుతుంటుంది అనుకుంటారు. అది వేడెక్కడానికి ఏం లేదు, ఆల్రెడీ ఎంత వేడెక్కాలో అంత వేడెక్కిపోయింది అది, కొత్తగా ఏం లేదు. మరి బాగా చల్లగా ఉన్నదే వేడెక్కుతుంది. ఎవరు అంటే యూరప్, రైట్. సో నెక్స్ట్ మరి ఇక్కడ ఇంకోటి కూడా నేను మీకు చెప్తాను, రైట్. యూరోపియన్ యూనియన్కి సంబంధించిన మనకు కోపర్నికస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఉన్నది. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రైట్ గడిచిన 1,00,000 సంవత్సరాలలో లేనంత వేడి 2023లో ఉంది అని చెప్పి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ క్లైమేట్ డిసాస్టర్ అని చెప్పి మరొకటి రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి అని అంటే ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా డిసాస్టర్స్కు మనకు బలి అయిన దేశం ఏది అని అంటే కాంటినెంట్ ఏదంటే ఏషియా. బాగా వేడెక్కుతున్న కాంటినెంట్ అంటే యూరప్. ఎక్కువగా డిసాస్టర్స్ని ఎదుర్కొంటున్న దేశం, విపత్తును ఎదుర్కొంటున్న దేశం అని అంటే మనకు ఈ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, రైట్. అండ్ 79 డిసాస్టర్స్ అనమాట 2023లో ఏషియాలో మొత్తం 79 డిసాస్టర్స్ అనేవి వచ్చినాయి, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు
80% ఇవన్నీ ఫ్లడ్స్ అండ్ స్టోమ్సే, అంటే వరదలు అండ్ ఓకే ఏదో ఒక విపత్తు రూపంలో మనకు వచ్చి పడ్డాయి. సో ఏషియన్ కాంటినెంట్ ఏమి ఇస్తాడు? బాగా వేడెక్కుతున్న కాంటినెంట్ ఏషియా, ఎక్కువ డిసాస్టర్స్ జరిగిన కాంటినెంట్ యూరప్ అనేసాడు. అడిదిట్టు ఇడిదట్టు ఇస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ చెప్పినాను, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రకారం 2023 ఇస్ ద హాటెస్ట్ ఇయర్, రైట్? ఇప్పటి వరకు ఓకే అతి ఎక్కువగా వేడెక్కిన సంవత్సరం ఇది. అండ్ కోపర్నికస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్పినారు? వాళ్ళు ఓకే గడిచిన 1,00,000 సంవత్సరాల్లో ఇంత వేడి లేని సంవత్సరం ఇంకొకటి లేదు, ఇంత వేడి ఉన్న సంవత్సరం ఇంకొకటి లేదని చెప్పారు, రైట్? సో అండ్ నెక్స్ట్ వచ్చేసి వియన్నా బేస్డ్, వియన్నాలో ఏమేమి ఉంటాయి మనకు? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అలాంటివి నిన్న కూడా మనకు కొన్ని చెప్పినాను. మరి ఇప్పుడు ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, రైట్? డ్రగ్స్ అండ్ క్రైమ్కు సంబంధించిన ఆఫీస్. సో వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు, గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి. సో గోల్డెన్ ట్రయాంగిల్ దేనికి సంబంధించింది అంటే ఇల్లీగల్ డ్రగ్స్. సో మనం ఏమంటాం ఇల్లీగల్ డ్రగ్స్ అని అంటే లైక్ గంజాయి ఇట్లాంటివి అంటుంటాం కదా. సో ఈ ఇల్లీగల్ డ్రగ్స్కి సౌత్ ఈస్ట్ ఏషియాలో 3 దేశాలు కీలకంగా మారినాయి. సో 3 countries ఆర్ ప్లేయింగ్ వెరీ ప్రామినెంట్ రోల్ ఇన్ దిస్. సో ఏవి ఆ 3 countries అని అంటే మయన్మార్, లావోస్, థాయిలాండ్. సో ఏవి ఆ కంట్రీస్? రిపీట్ చేస్తున్నాను, మయన్మార్, లావోస్, థాయిలాండ్. రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడుగుతాడంటే అకార్డింగ్ టు UNODC అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. సో దీని ప్రకారము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్. గోల్డెన్ ట్రయాంగిల్ లేనిది ఏదంటాడు, ఉన్నవి తెలిస్తే లేనిది ఏదో గుర్తుపట్టవచ్చు. ఇంకొకటి చెప్తున్నాను ఇక్కడ, ఈ మయన్మార్ అనే దేశం ఏదైతే ఉన్నదో ఈ కంట్రీ రైట్ ప్రపంచంలోనే అతి ఎక్కువగా డ్రగ్స్ని వినియోగిస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ ఉండింది, ఆఫ్ఘనిస్తాన్ను అధిగమించి మయన్మార్ వచ్చింది. కారణం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ వెనక్కిపోవడానికి అక్కడ తాలిబాన్ల రూల్ వచ్చింది. సో వారు స్ట్రిక్ట్గా ఉంటారు కొంచెం ఈ విషయంలో, రైట్? సో మనకి ఎట్లాగో ఈ గంజాయి ఓకే ఇట్లా కెన్నబీస్ అంటాం ఇంగ్లీష్లో, కెన్నబీస్, రైట్? ఈ అంశం వచ్చింది కాబట్టి కొన్ని టాపిక్స్ చెప్తాను. సో మనకు జర్మనీ అనే దేశం ఈ 2024లో లిమిటెడ్ యూజ్లో కెన్నబీస్ని అలో చేస్తోంది. అడుగుతాడు ఓకే లిమిటెడ్ యూజ్లో కెన్నబీస్ను అలో చేస్తున్న దేశం ఏదని అంటాడు. ఓకే ఏది దేశం అంటే జర్మనీ. అంటే ఒక ఇంటికి ఒక 3 చెట్లు. అదేవిధంగా మనకు జస్ట్ 25 గ్రాములు కెన్నబీస్ని తీసుకోవచ్చు అనమాట. ఏ దేశం అలో చేస్తుంటే జర్మనీ. మరి ప్రపంచంలో ఎలాంటి లైక్ రెస్ట్రిక్షన్స్ లేకుండా కెన్నబీస్ అలో చేసిన మొదటి దేశం ఏదనంటే ఉరుగ్వే. మరి మన భారతదేశంలో ఏ రాష్ట్రం దీన్ని అలో చేస్తుంది అంటే ఎస్ ఉత్తరాఖండ్ రాష్ట్రం అమలు చేస్తూ ఉన్నది. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే UNODC యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్ క్రైమ్స్. సో వీళ్ళు ఇంకొక రిపోర్ట్ ఇచ్చినారు ఏంటంటే గోల్డెన్ క్రిజెంట్ అని చెప్పి. సో మ్యాక్సిమంగా ఈ 3 దేశాలు మయన్మార్, లావోస్, థాయిలాండ్ ఎక్కువగా వాడతారు. ఎక్కువగా ఎక్కడ తయారు చేస్తున్నారంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్లలో తయారు చేస్తూ ఉన్నారు. మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ మనకు ఇక్కడ జరుగుతూ ఉన్నది అని చెప్పి రిపోర్ట్ అనేది ఇచ్చినారు. నెక్స్ట్ స్ట్రాస్బర్గ్ బేస్డ్ ఆర్గనైజేషన్. మరి స్ట్రాస్బర్గ్లో ఏమి ఉంటుంది మనకంటే యూరోపియన్ పార్లమెంట్ ఉంటుంది. స్ట్రాస్బర్గ్లో యూరోపియన్ పార్లమెంట్ చాలా ఇంపార్టెంట్. సో మనకు ఓకే ప్రపంచంలో లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఏది అని అంటే అందరూ చెప్తారు ఇండియా అని చెప్పి, రైట్? అందరూ చెప్తారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎందుకంటే ఓటర్స్ అంతమంది ఉన్నారు. మనకున్న జనాభా కానీ మనకున్న ఓటర్స్ కానీ ఎక్కడ లేరు ప్రపంచంలో. మరి సెకండ్ లార్జెస్ట్ రిప్రజెంటేటివ్ బాడీ డెమోక్రటిక్ ఏదంటే యూరోపియన్ పార్లమెంట్. నిజానికి యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉన్నాయి. ఈ 27 కంట్రీస్లోని ఓటర్లను యాడ్ చేస్తే మన దేశం అంతా ఓటర్స్ కారు. అందుకనే లార్జెస్ట్ డెమోక్రటిక్
ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఏదంటే ఇండియా. అలాంటి డెమోక్రటిక్ ఇండియన్ లైక్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉండే దేశానికి మనకు జూన్ 1వ తేదీన ఎన్నికలు ముగిస్తున్నాయి 18th లోక్సభకి. సో మీరు చూసే ఉంటారు జూన్ 4th మనకు రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి, రైట్. మరి యూరోపియన్ పార్లమెంట్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ రెండు కూడా 1952లోనే ఎస్టాబ్లిష్ అయ్యాయి. భారత పార్లమెంట్ కూడా అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అకార్డింగ్ టు మనకు 79లో ఉన్న ఆర్టికల్ 79లో ఉన్న లోక్సభ రాజ్యసభ ప్రెసిడెంట్ 1952లోనే ఏర్పడ్డాయి మనకు, రైట్. సో మరి ఈ స్ట్రాస్బర్గ్లో యూరోపియన్ పార్లమెంట్ ఏం రిపోర్ట్ ఇచ్చింది అని అంటే స్ట్రిక్టర్ లీగల్లీ బైండింగ్ ఎయిర్ పొల్యూషన్ బై 2030 అంటే, రైట్. ఇంతకుముందు మనం చూసినాం కదా యూరప్ కాంటినెంట్ బాగా వేడెక్కుతుందని WMO ప్రకారం. అందుకు వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. సో ఎప్పటి వరకు అనంటే 2030 లీగల్లీ బైండింగ్ అంటే నీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా పాటించి తీరాల్సిందే. అలాంటి ఒక చట్టం చేసింది అనమాట ఎవరంటే యూరోపియన్ పార్లమెంట్. సో అంతేకాదు, ఓకే, 2030కి లిమిట్స్ ఇచ్చింది, టార్గెట్ ఇచ్చింది, నువ్వు ఇంత తగ్గించాలి, నువ్వు ఇంత తగ్గించాలని. ప్రతి ఒక్కరు అది సాధించి తీరాలి. అండ్ రెండోది ఏంటంటే బై 2050 ఇట్ వాంట్స్ టు బికమ్ ద నెట్ జీరో ఎమిషన్స్ అంటే శూన్య ఉద్గారాలు, ఎలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ కారాదు, దాన్ని సాధించాలని చెప్పి కూడా మనకు యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ నిర్ణయించింది. ఇది గాన సాధిస్తే ఇట్ బికమ్ ద ఫస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ టు ఎమర్జ్ యాజ్ ఏ నెట్ జీరో ఎమిషన్స్. శూన్య ఉద్గారాలను సాధించిన ప్రపంచపు మొట్టమొదటి కాంటినెంట్గా ఇది ఒక రికార్డును క్రియేట్ చేస్తుంది, రైట్. సో ఈ విధంగా స్ట్రాస్బర్గ్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఉన్నది. అండ్ స్టాక్ హోమ్ బేస్డ్, స్టాక్ హోమ్ అంటే ఇది కూడా స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఇక్కడ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. సో వీళ్ళు కూడా మనకు కొంత డేటాను రిలీజ్ చేస్తారు. సో ఏమని రిలీజ్ చేశారు వీళ్ళు అని అంటే ఈ వెపన్స్ కు సంబంధించి చూడండి. ఇండియా వాజ్ ద వరల్డ్స్ టాప్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఇన్ 2019-23. నిజానికి 23లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, 24 రిలీజ్ చేసింది. రెండు కలిపి మేము ఇక్కడ ఎపిటోమ్ ఐఏఎస్ మీకు అందిస్తూ ఉన్నది. సో యాక్చువల్గా మనకు 23లో రిలీజ్ అయినప్పుడు సెకండ్ టైం గ్రూప్ 1 జరిగింది తెలంగాణలో, అందులో క్వశ్చన్స్ వచ్చినాయి దీని నుంచి. సో ఇప్పుడు చూడండి, రైట్, 2019-23లో ఆర్మ్స్ని ఇంపోర్ట్ చేసుకున్న దేశాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు అని అంటే మనకు ఇండియా 2019-23. నెక్స్ట్ 2019-23 మధ్య అంటే ఒక 4 years వ్యవధిలో మొత్తము ఓకే మన దేశం 9.8% టోటల్ గ్లోబ్ ఆర్మ్ ఇంపోర్ట్స్లో అంటే మొత్తం ₹100 వెపన్స్ను కొన్నారు అన్ని దేశాలు, అందులో ₹9.80 మనదే అన్నమాట, రైట్. అండ్ మరి ఇక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటనంటే భారతదేశానికి ఎక్కువగా వెపన్స్ అమ్ముతున్న దేశం ఏదనంటే రష్యా. అందుకే చూడండి రష్యాతో మనం ఎప్పుడు మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తాం. అమెరికా ఎంత ప్రయత్నించినా మనం మెల్లిగా న్యూట్రల్గా ఉంటాం ఈ విషయంలో. లైక్ మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను, చాలా ఇంపార్టెంట్. మనకు క్వాడ్ అనే గ్రూప్ ఉంది. క్వాడ్ ఎవరెవరు ఉంటారు క్వాడ్లో? మనకు USA, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, ఈ 4 ఉంటాయి. ఎందుకోసం ఏర్పడింది క్వాడ్ అంటే చైనాకు చెక్ పెట్టడం కోసం ఏర్పడింది. చైనాకు చెక్ పెట్టడం కోసం క్వాడ్ ఏర్పడింది, రైట్. అయితే ఎట్ ద సేమ్ టైం రష్యాకు కూడా చెక్ పెట్టాలని చెప్పి అమెరికా ప్రతిపాదిస్తుంది. కానీ రష్యా విషయం వచ్చేసరికి ఇండియా మెల్లిమెల్లిగా తప్పుకుంటుంది. అందుకని అమెరికా ఏం చేసింది, క్వాడ్ ప్లేస్లో స్క్వాడ్ అని ఇంకోటి తెచ్చింది, స్క్వాడ్ అని తెచ్చింది, రైట్. సో స్క్వాడ్ ఎవరు ఉంటారు? USA ఉంటుంది, ఇండియా ఉండదు, ఆస్ట్రేలియా, జపాన్ ఉంటుంది, ఇండియా ప్లేస్లో ఫిలిప్పీన్స్ ఉంటుంది, ఓకే, ఫిలిప్పైన్స్ ఉంటుంది అన్నమాట, రైట్. సో ఈ విధంగా స్క్వాడ్ ఏర్పాటు కారణం ఏంటంటే చైనా రష్యాలకు చెక్ పెట్టడానికి ఉద్దేశించింది అనమాట, రైట్. సో ఈ విధంగా మనకు ఈ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 36% అన్నమాట. మన దేశంలో అతి ఎక్కువగా వెపన్స్ మన దేశం అతి ఎక్కువ వెపన్స్ ఎక్కడి నుంచి కొంటుంది అని అంటే రష్యా నుంచి. మీకు ఇక్కడ ఇంకోటి కూడా గుర్తు చేస్తాను, బ్రహ్మోస్ మిసైల్ అని చెప్పి ఉన్నది. మనకు ఎవరితో కలిసి డెవలప్ చేసినాం మనము? రష్యాతో. కానీ ఎవరికి అమ్ముతున్నాం అంటే ఫిలిప్పీన్స్కి అమ్ముతున్నాం, ఓకే. సో
భారతదేశము రష్యా నుంచి రష్యాతో కలిసి తయారు చేసింది బ్రహ్మోస్ మిజైల్ ఎవరికి అమ్ముతుందంటే ఫిలిప్పీన్స్కి అమ్ముతా ఉన్నది. అదేవిధంగా ఈ ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ ఎవరిని అంటారంటే శివథాను పిళ్ళై అని అంటారు. రైట్. సో అయితే ఇక్కడ ఇంకొక మనకు గ్రూప్ 1 లేదా సివిల్స్ లాంటి ఎగ్జామ్లో ట్రెండ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. రైట్. సో భారతదేశము గతంలో రష్యా నుంచి వెపన్స్ అంటే మనం 100 రూపాయలు కొంటే 50% రష్యా నుంచి కొనేది, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉన్నది. సో ఇక్కడ నుంచి తగ్గుతుందంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి పెరుగుతుందని అర్థం. ఎస్, గతంలో 2 కంట్రీస్ను కలిపితే కూడా రష్యాకి ఈక్వల్ అయ్యేది కాదు, కానీ ఇప్పుడు రష్యా 36% కదా. ఈసారి మనం వెపన్స్ కొన్నది అమెరికా ఫ్రాన్స్ నుంచి కొన్న వెపన్స్ చూస్తే అవి 42% ఉన్నాయి. మనకి ఇస్తాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇష్యూ అని. ఈవెన్ టుడే ఇండియాస్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్ ఫర్ ఇండియా ఈస్ రష్యా. 2, ఈవెన్ దో రష్యా ఈస్ ద హైయెస్ట్ సప్లయర్ ఆఫ్ ఆర్మ్స్ టు ఇండియా బట్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్మ్స్ సెల్లింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటాడు. ఓకే. సో ఇండియాకు రైట్ ఎక్కువగా మనం వెపన్స్ ఇప్పటికీ రష్యా నుంచి కొంటూ ఉన్నాం, అదర్ వెస్టర్న్ కంట్రీస్ మెల్లిగా పెరుగుతూ ఉన్నాయి. ఈ డేటానే మనకి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. బట్ ట్రెండ్ పైన కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. అండ్ ఇండియా వాజ్ ద 4th లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ ఇన్ ద వరల్డ్ ఇన్ 2023. సో ఇక్కడ మీరు డేట్స్ చూడాల్సి ఉంటుంది. 2019-23లో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఎక్స్పెండిచర్ మనం ఎక్కువగా ఎంతమంది స్పెండ్ చేశామని చూస్తే 2023లో లార్జెస్ట్ మిలిటరీ ఎక్స్పెండిచర్ లో ఇండియా 4th ప్లేస్లో ఉంది. మరి ఫస్ట్ 3 ప్లేస్లో ఎవరు ఉన్నారంటే యుఎస్ఏ, చైనా, రష్యా ఉంటాయి. రైట్. సో 2023 డేటా, ఈ డేటా పైన క్వశ్చన్ రాలేదు ఇప్పటి వరకు. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ బాగా పెరిగింది అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రీజన్ ఫర్ ద ఇంక్రీజింగ్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అని అంటే మనకు రష్యా ఇన్వేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఆక్రమించుకోవడం, జియో పొలిటికల్ టెన్షన్స్ లైక్ ఓకే ఇండియాకు చైనాతో ప్రాబ్లం ఉంది, పాకిస్తాన్తో ప్రాబ్లం ఉంది, కాబట్టి ఆర్మ్స్ కొనక తప్పదు బరం. ఈ ప్రాబ్లం లేకుంటే కొనాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కోస్టారికా అనే దేశం ఉంది, మిలిటరీయే లేదు వాళ్ళ దేశానికి. ప్రపంచంలో 45 దేశాలకు మిలిటరీనే లేదు, ఎందుకంటే వాళ్ళకు బార్డర్ డిస్ప్యూట్స్ లేవు. బార్డర్ డిస్ప్యూట్ లేనందుకు వాళ్ళని ఎవడొచ్చి ఆక్రమించుకోడు, వాళ్ళకి ప్రాబ్లమే లేదు. మిలిటరీకి ఎక్స్పెండిచరే చేయరు వాళ్ళు. అందుకే యుఎన్ పీస్ యూనివర్సిటీ మనకు కోస్టారికా అనే దేశంలో ఉన్నది. రైట్. సో వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది ఎందుకు పెరిగింది అంటే రష్యా ఉక్రెయిన్ని ఓకే దాటడం, జియో పొలిటికల్ టెన్షన్స్. రైట్. సో ఇవన్నీ మరి $2443 బిలియన్ కు చేరింది. మొత్తం వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎంతకు చేరిందంటే $2443 బిలియన్ కు చేరింది. రైట్. మరి ఈ మధ్య కాలంలో ఆర్గనైజేషన్స్లో కొత్త దేశాలు వస్తున్నాయి, కొత్త దేశాలు పోతా ఉన్నాయి, అడ్మిషన్స్ అండ్ సస్పెన్షన్స్ అనేవి ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడి నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సో మరి జెనీవా బేస్డ్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. ఆల్రెడీ కూడా మనం నిన్న సెషన్లో చూసినాం. దీనికి పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా ఎవరున్నారు? సెంథిల్ పాండ్యన్. మరి ఇందులోకి 2 దేశాలు కొత్తగా చేరినాయి, కోమోరోస్ అండ్ టైమోర్ లెస్తే అనే దేశాలు. నేరుగా అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ WTO రీసెంట్లీ. ఇటీవలే WTOలో చేరిన 2 దేశాలు ఏవని? కోమోరోస్, టైమోర్ లెస్తే. ఈ టైమోర్ లెస్తే అనే దేశాన్ని ఈస్ట్ టైమోర్ అని కూడా అంటారు. రైట్. ఈ దేశము ఏషియన్లో కూడా చేరబోతున్నది. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి అంటాం, అందులో కూడా చేరబోతున్నది. రైట్. నెక్స్ట్ లాసెన్ బేస్డ్. ఈ లాసెన్లో మనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉంటుంది. ఓకే, ఇది అపాయింట్మెంట్స్లో కూడా చెప్పిన నేను. ITTF కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. మరి రష్యా, బెలారస్ ఈ 2 దేశాలను ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుక నుంచి సస్పెండ్ చేసినాయి. ఓకే, ఒలింపిక్స్కు సంబంధించిన ఓపెనింగ్ సెరమనీ. ఈ సంవత్సరం ఒలింపిక్స్ మనకు జూలైలో స్టార్ట్ కాబోతున్నాయి, ఆగస్ట్ 11th వరకు కొనసాగుతాయి. జూలై 26 నుంచి ఆగస్ట్ 11th వరకు ఈ ఓపెనింగ్ ఓకే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఓకే. సో ఇది మనకు ఏ 2 దేశాలు సస్పెండ్ అయినాయంటే రష్యా అండ్ బెలారస్. నెక్స్ట్ బ్రజెల్స్ బేస్డ్ ఆర్గనైజేషన్. సో బ్రజెల్స్లో ఏమేమి ఉంటాయని చెప్పిన నాటో ఉంటుంది, యూరోపియన్ పార్లమెంట్ కూడా ఉంటుంది. మరి నాటోలో స్వీడన్ జాయిన్ అయింది. సో 32nd కంట్రీ ఇది.
31st కంట్రీ ఫిన్లాండ్ ఉంటుంది, రైట్. 32nd కంట్రీ ఏదంటే స్వీడన్. సో చాలా ఇంపార్టెంట్. మరి ఈ నాటోనే ఈ సంవత్సరం April 4th 2024 నాటికి ఎస్టాబ్లిష్ 75 years పూర్తి చేసుకున్నది. April 4th 1949 ఎస్టాబ్లిష్ అయింది. ఇదే April 4th 1947లో, అంటే దీనికి 2 సంవత్సరాల ముందే, ఇది ఏర్పడిన 2 సంవత్సరాల ముందే మనకు కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ప్యారిస్ బేస్డ్. సో ప్యారిస్లో FATF ఉన్నది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటాం మనము. సో దీనికి ప్రత్యేకమైన కార్యాలయం ఏం లేదు. OECD అని ఉంటుంది, ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దీంట్లోనే ఒక చిన్న ఆఫీస్లో రూపంలో ఉంటుంది FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అన్నమాట. మరి ఇది ఏం చేస్తుంది అని అంటే, దిస్ ఆర్గనైజేషన్ లైక్ మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ జరగకుండా చూస్తుంది. మనీ లాండరింగ్ అని అంటే తప్పుడు పద్ధతిలో డబ్బులు సంపాదించడం, అట్లా లేకుండా చూస్తుంది. టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే ఉగ్రవాద డబ్బులు చేరవేయడం, ఇలా 2 జరగకుండా చూస్తుంది. మరి ఏ దేశం అయినా ఈ విధంగా ఉంటే గ్రే లిస్ట్లో చేరుస్తుంది. ఫస్ట్ గ్రే లిస్ట్లో చేర్చడం అంటే అదొక వార్నింగ్ అన్నమాట. నీ దేశంలో ఏదైనా మనీ లాండరింగ్ టెర్రర్ ఫైనాన్స్ జరుగుతుంది, జాగ్రత్త అని చెప్తుంది. అప్పటికి మాట వినకపోతే బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. సో మరి ఏం జరుగుతుంది, గ్రే లిస్ట్లో చేస్తే ఏమవుతుంది అంటే, వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ ADB ఇవి లోన్ ఇవ్వవు, రైట్. బ్లాక్ లిస్ట్లో కానీ పెడితే ఇక ఏరే దేశం కూడా లోన్ ఇవ్వదు. ఎవడైనా లోన్ ఇస్తే ఆ దేశాన్ని కూడా గ్రే లిస్ట్లో చేస్తాం. సో రైట్. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉందంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దేశాన్ని గ్రే లిస్ట్లోంచి తీసేసింది. అంటే ఆ దేశం గతంలో మనీ లాండరింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్ ఉండింది, ఇప్పుడు కంట్రోల్ చేసింది కాబట్టి దాన్ని అక్కడి నుంచి తీసేసింది. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను, ఈ FATFలో ఇండియా కూడా మెంబరే, రైట్. ఇలాంటి ఆర్గనైజేషన్ బట్టి ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఏషియా పసిఫిక్ మనకు ఓకే, ఏషియా పసిఫిక్ ఆర్గనైజేషన్ అని టాస్క్ ఫోర్స్ అని, ఏషియా పసిఫిక్ టాస్క్ ఫోర్స్ అనేది పెట్టబోతా ఉన్నారు. దానిలో చేరిన మొట్టమొదటి ఓకే అరేబియన్ కంట్రీ UAE, ఓకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నమాట, రైట్. నెక్స్ట్ మరి ఇండియా బేస్డ్ గాన మనం చూస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటాం, అంతర్జాతీయ సౌర కూటమి. సో ఇందులో మనకు రీసెంట్గా ఒక వారం రోజుల కిందట చేరిన దేశం ఏదంటే స్పెయిన్ అన్నమాట, 99th మెంబర్. సో 119th మెంబర్ మాల్టా. ఎందుకు ఈ డిఫరెన్స్ 100 ఏం లేవనంటే, నిజానికి ఇక్కడ రాటిఫికేషన్ అని ఉంటుంది. సో ఇప్పుడు మన మోడీ ఏదైనా, మన ప్రధానమంత్రి ఏదైనా వేరే దేశానికి వెళ్ళి అగ్రిమెంట్ చేస్తే కుదరదు, ఇండియన్ పార్లమెంట్ కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని రాటిఫికేషన్ అంటాం. ఆ విధంగా 119th కంట్రీ మాల్టా, 99th కంట్రీ స్పెయిన్ అన్నమాట. మిగతా దేశాలు రాటిఫికేషన్ చేయలేదు, చేసినప్పుడు వాటికి నంబర్ ఇస్తారు, రైట్. సో ఇవి మనకు ఆర్గనైజేషన్స్లో అడ్మిషన్స్, సస్పెన్షన్స్ సంబంధించింది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ అన్నమాట. సో మరి అడ్వైజరీ బాడీ ఆన్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక అడ్వైజరీ బాడీ. సో ఆల్రెడీ మీకు చెప్పిన నేను, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఒక ఛాలెంజ్ అన్నమాట. సో ఆల్రెడీ మనకు IMF ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 40% జాబ్స్ పోతాయి. ఇంతకుముందు చెప్పిన స్పోక్స్ పర్సన్ అని చెప్పి, ఆ స్పోక్స్ పర్సన్ ఇంకా IFS ఆఫీసర్ల అవసరం ఉండదు. కేరళలో మనకు టీచర్ వచ్చేసాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసి టీచర్ వచ్చాడు, రైట్. సో అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ వచ్చేసింది. అదేవిధంగా సౌత్ కొరియా దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పైలట్ వచ్చేసాడు, పైబోట్ అని చెప్తారు, రైట్. ఇట్లా ఓకే, చాలా మనుషులు చేసే జాబ్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. మనకు Day1 AI అని చెప్పి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరే వచ్చేసినాడు. సో ఈ విధంగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉద్యోగాలు పోతాయి. ఇవి లైక్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గాన చేరితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయానకం అవుతుంది. సో అందుకని ఈ ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఫేస్ చేయడం కోసం 39 మెంబర్స్తో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో భారతీయులు 3 ఉన్నారు, అమన్దీప్ సింగ్ గిల్, ఓకే, నజ్నీస్ రజనీ అండ్ ఓకే శరత్ శర్మ, ఓకే, శరత్ శర్మ, అమన్దీప్ సింగ్ గిల్ అండ్ నజ్నీస్ రజనీ, రైట్. నెక్స్ట్ మనకు
జెనీవాలో ఉండే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ SARAH అని ఒకటి తెచ్చింది. సో దీని ఫుల్ ఫామ్ అడుగుతాడు మనకు. స్మార్ట్ AI రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ అన్నమాట. స్మార్ట్ AI రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ అంటే రైట్, మామూలుగా అయితే ఆర్గనైజేషన్లో డాక్టర్కి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, నర్సుల రూపంలో, సబ్ స్టాఫ్ రూపంలో. వాళ్ళందరూ చేసే పని ఇది ఒక్కటే చేస్తుంది. ఓకే, సరా అని చెప్పి స్మార్ట్ AI రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ అని చెప్పి రైట్. ఈ మధ్య కాలంలో యాంకర్స్ కూడా వచ్చేసినారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే యాంకర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే న్యూస్ రీడర్లు కూడా వచ్చినారు. భారతదేశానికి చెందిన సనా అనే ఒక రోబో న్యూస్ యాంకర్కి ఆల్రెడీ ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో కాబట్టి ఏఐకి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి మనకు. నెక్స్ట్, లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్లో మనకు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఉంది రైట్, అంటే అంతర్జాతీయ నౌకాయాన సంస్థ అని అర్థం. మరి ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వీళ్ళ లక్ష్యం ఏంటంటే బై 2050 దే వాంటెడ్ టు బికమ్ ద నెట్ జీరో. అంటే నౌకాయానం ద్వారా ఎట్టి పరిస్థితులలో కార్బన్ ఎమిషన్స్ ఉండకూడదు రైట్. ఆల్రెడీ స్టార్ట్ అయింది. హైడ్రోజన్ ఫ్యూయల్ ఫెర్రీని నార్వే తీసుకొని వచ్చింది. భారతదేశంలో కూడా హైడ్రోజన్ ఫ్యూయల్ ఫెర్రీని ఒకదాన్ని కేరళ స్టార్ట్ చేసింది, సుచేత అనే పేరుతో స్టార్ట్ చేసింది. అదేవిధంగా లైక్ సోలార్ పవర్డ్ ఫెర్రీని కూడా కేరళ తీసుకొని వచ్చింది. మరి ఇప్పుడు ఈ నౌకాయానం ద్వారా ఎట్లాంటి పరిస్థితులలో కార్బన్ ఎమిషన్స్ రాకూడదు, అందుకోసం వాళ్ళు ఏం ప్రోగ్రామ్ తీసుకున్నారంటే గ్రీన్ ఓయేజ్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. గ్రీన్ ఓయేజ్ ప్రాజెక్ట్, ఈ గ్రీన్ ఓయేజ్ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటంటే బై 2050 దే వాంటెడ్ టు బికమ్ ద కార్బన్ న్యూట్రల్ రైట్. మరి ఈ గ్రీన్ ఓయేజ్ ప్రాజెక్ట్కి ఎవరు లీడ్ చేస్తారంటే ఇండియా లీడ్స్ ఇట్. ఓకే, గ్రీన్ ఓయేజ్ ప్రాజెక్ట్ లీడర్షిప్ రోల్లో వచ్చింది ఎవరంటే ఇండియా రైట్. ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది లండన్లో ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్ స్పేస్ ఏజెన్సీ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి, అంటే డెబ్రిస్ అని అంటే మనకు అంతరిక్షంలోని చెత్త. ఏ విధంగా చెత్త పోతా అంటే పనిచేయని శాటిలైట్స్ అన్ని చెత్తగా ఫామ్ అవుతాయి. మరి ఈ రాకెట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, వీటన్నిటిని 2030 నాటికి క్లీన్ చేయాలి అని చెప్పి ఇస్రో అండ్ ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించినాయి. అంటే భారతదేశం క్రియేట్ చేసిన స్పేస్ డెబ్రిస్ అంతా భారతదేశ సహాయంతో తీసేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ఫర్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్ ద ఎకానమీ. సో మనకు గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి అంటున్నాం. H2O నుంచి ఓ తీసేస్తే ఉండేదే హైడ్రోజన్. సో అది తయారు చేయాలి. నెక్స్ట్, ఫ్యూయల్ సెల్స్ అంటే ఎన్వైరన్మెంట్కు మనకు హాని చేయని హైడ్రోజన్ సెల్స్ కానీ బ్యాటరీ సెల్స్, ఇందుకోసం వీళ్ళు ఒక పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేసినారు రైట్. సో దీనికి సంబంధించిన సమ్మిట్ 18 నుంచి 22 మార్చి వరకు ఇండియాలో జరిగింది. అయితే రీసెంట్గా భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ డిఫైన్ కూడా చేసింది. ఏంటి గ్రీన్ హైడ్రోజన్ అని అంటే మనకు వెల్ టు గేట్ అంటాం. అంటే ఏం లేదు, యాక్చువల్గా మనకు ఓకే, యాక్చువల్గా మనకు H2Oలోంచి ఓ తీసేయాలి, అప్పుడు హైడ్రోజన్ ఉంటుంది. అయితే ఆక్సిజన్ తీసేయాలని అంటే డిఫరెంట్ కెమికల్ ప్రాసెస్ ఉన్నది రైట్. కెమికల్ ప్రాసెస్ అంటే రసాయన ప్రక్రియ. హైడ్రోజన్ మనం ఆక్సిజన్ను తీసేయాలి అని అంటే ఎందుకు ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఎన్వైరన్మెంట్ బాగుండాలని చెప్పి వాడుతున్నాం. కానీ ఇలా తీసేసేటప్పుడే ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేసేస్తున్నారు. వేడి చేశారనుకోండి బొగ్గుతోటి, ఆక్సిజన్ పోతుంది. కానీ నువ్వు గ్రీన్ హైడ్రోజన్ను వాడడం వల్ల ఏదైతే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలనుకున్నావో ఆల్రెడీ డ్యామేజ్ చేసేసినావు, కాబట్టి ఇది వేస్ట్ అవుతుంది. అందుకని ఏం చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫైన్ చేసింది ఏమని, వెల్ టు గేట్. వెల్ టు గేట్, వెల్ టు గేట్, వెల్ అని అంటే బావి అని అర్థం, బావిలోంచి నీళ్ళు తీసుకుంటాం. గేట్ అంటే ఫైనల్ ప్లేస్ రైట్. సో వెల్ టు గేట్లో ఏం చెప్తున్నాడు అని అంటే 1 kg హైడ్రోజన్ రావడం కోసం 2 kg లేదా అంతకన్నా తక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలంటే కంపల్సరీగా ఇప్పుడున్న ప్రాసెస్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. కానీ ఎంత రిలీజ్ కావాలి, నీకు 1 kg అవుట్పుట్ వచ్చింది అని అంటే 2 kgs కంటే తక్కువ రిలీజ్ కావాలి. ఎక్కువ రిలీజ్ అయితే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అనే పేరుతో పిలవకపోతే ఏమవుతుంది, ఇన్సెంటివ్స్ రావు. ఈ గ్రీన్ హైడ్రోజన్ కోసం ఇండియా
సుమారుగా 19,000 crore ఇంకా ప్లస్ ఉన్నది, రైట్. సో అంత అమౌంట్ తోటి ఒక గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రకటించింది. ఇందులో 17,490 crore తోటి సైట్ అనే ప్రోగ్రామ్ కూడా ప్రకటించింది. ఇందులో ఇన్సెంటివ్స్ వస్తాయి నువ్వు గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తే, కానీ రావవి. సో అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్. సో ఇది ఒక అంశము. సో ఇప్పటిదాకా మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించిన రిపోర్ట్స్ కానీ, ఓకే, ఏఐ ఇష్యూస్ కానీ, ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ కానీ చూసినాము, రైట్. సో నెక్స్ట్ మరొక సెషన్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చూద్దాం, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.